మజిల్ అప్ తీయడం చూస్తే చాలా ఈజీగా ఉంటది అనుకుంటాం, బట్ తీసేటప్పుడు తెలుస్తుంది దాని కష్టం ఏంటో. నిన్నటి వీడియోలో మజిల్ అప్స్ బేసిక్స్ అయితే చెప్పాను. ఈ రోజు ఎలా తీయాలో ఒక ట్రిక్ అయితే ఉంది. ఆ ట్రిక్ ఈ రోజు చెప్తాను. నేర్చుకుందామని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ పేజ్ అయితే ఫాలో అయిపోండి. ఇక్కడ నేను బార్ అండ్ పుల్అప్స్ కొడతానికి వస్తాను. ఇక్కడ చాలా మంది వాకింగ్ అండ్ రన్నింగ్ అండ్ ఫుట్బాల్, క్రికెట్ ఆడడానికి వస్తారు. ఎందుకంటే వాళ్ళ బాడీని స్ట్రాంగ్ గా అండ్ హెల్దీగా ఉంచుకోవాలని ఒక మైండ్ సెట్ తో వస్తారు గ్రౌండ్. ఓకే, మజిల్ అప్ ఏ ఫామ్ లో తీయాలో నేను మీకు చూపిస్తాను. చాలా మంది ట్రై చేసే వాళ్ళు పుల్అప్ రాడ్ ని లాంగ్ లో పట్టుకుంటారు. అట్లా పట్టుకుంటే కొంచెం షోల్డర్ అనేవి డ్యామేజ్ అవ్వచ్చు. మీకు కొంచెం ఈజీగా ఉండాలంటే మీ హ్యాండ్స్ ని కొంచెం దగ్గరగా పెట్టండి అండ్ మీ బటన్ వేల్ ని ఇలా హోల్డ్ చేసి పట్టుకోండి. ఇలా పట్టుకోవడం వల్ల మీకు గ్రిప్పింగ్ దొరుకుతుంది, జారకుండా ఉంటుంది. మజిల్ అప్ ఫామ్ ఎలా అంటే నేను చేసినట్టు చేయండి. మన చెస్ట్ అనేది ముందుకు పుష్ చేయండి. చెస్ట్ వరకే ముందుకు పుష్ అవ్వాలి, బాగా పుష్ చేయండి. సెకండ్ వచ్చేసరికి ఇలా మీ కాల్ని ఫ్రంట్ కి పెట్టి కాల్ని పైకి పుష్ చేయండి. ఇలా పర్ఫెక్ట్ గా మీ కాళ్ళ హెల్ప్ తో బాడీని పైకి పుష్ చేయండి. ఎంత పైకి పుష్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసరికి ఇలా బార్ రాడ్ పట్టుకొని కింద నుంచి పైకి వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఈ ఫార్మేషన్ ఈజీగా అర్థమైతే మజిల్ అప్ కూడా ఈజీగా వస్తుంది. అండ్ ఇంతకు ముందు చెప్పిన వీడియోలో బేసిక్ ఫాలో అయ్యి అండ్ ఈ వీడియోలో ఫార్మేషన్ మీకు వస్తే గనక మీకు మజిల్ అప్ వచ్చేసినట్టే. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.